నమస్కారం. ఈరోజు మనము ట్రై అగైన్ 7th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ట్రై అగైన్ అనే పోయం చెప్పుకున్నాము. దాని తర్వాత మనము ఇది పోయంకి సంబంధించి పిక్చర్ చూపిస్తున్నాను. ఇది మన ముందు వీడియోలో ట్రై అగైన్ అనే పోయం చెప్పుకున్నాము. దాని తర్వాత పోయెట్, తర్వాత రైమ్ స్కీమ్ అంటే ఏంటో ఇప్పుడు మనము ఈ పోయానికి సంబంధించి గ్రామర్ చూద్దాము. రైమ్ స్కీమ్. వాట్ ఈజ్ రైమ్ స్కీమ్? ఏ రైమ్ స్కీమ్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ లైన్ ఇన్ ఏ పోయం. అంటే రైమ్ స్కీమ్ అనేది మనకు ఈ పోయానికి సంబంధించి ప్రతి లైన్ చివర ఒకే విధమైన సౌండ్ అనేది వినపడుతుంది. ఇట్ షోస్ హౌ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ లైన్స్ సౌండ్ సిమిలర్. We use letters of alphabets A, B, C to mark the rhymes. Lines that rhyme with each other get the same letter. Lines that don't rhyme get a different letter. అంటే మనము ఇక్కడ రైమ్ చూసుకున్నట్లయితే రైమ్కి సంబంధించి మనము చూడండి, ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ప్రతి లైన్ చివర ఇక్కడ క్రాల్ అని ఉంది కదా, ఇది ఒక సౌండ్. ఇక్కడ ఎండ్ ఓవర్ అని ఉంది, ఇది వేరే సౌండ్. ఇప్పుడు సేమ్ సౌండ్ ఉన్న వాటికి మనము ఫస్ట్ ఏ ఇచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇది ఎండ్ ఓవర్ అనేది డిఫరెంట్ సౌండ్, దానికి బి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ స్ప్రాల్ అనేది క్రాలు స్ప్రాల్, ఇది సేమ్ సౌండ్ అవుతుంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఓవర్ ఎవరు వస్తుంది కాబట్టి ఇక్కడ బి. ఈ విధంగా మనము డిఫరెంట్గా ఉండేదానికి వేరే లెటర్ ఇచ్చుకోవాలి, సేమ్ సౌండ్ ఉండే వాటికి ఒక లెటరు. ఈ విధంగా మనము ప్రతి స్టాంజాకి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కూడా చూడండి, స్టే అనేది ఒక సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ ఇచ్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్లైంట్ అనేది బి ఇచ్చుకున్నాము. నెక్స్ట్ లే, ఇక్కడ స్టే లే సేమ్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ. నెక్స్ట్ ఇక్కడ కంప్లైంట్ ఫెయింట్, రెండు సేమ్ సౌండ్ కాబట్టి ఇక్కడ బి ఇచ్చుకున్నాం. ఈ విధంగా మనకు ఈ పోయానికి సంబంధించి రైమ్ స్కీమ్ ఏమని చెప్తామంటే ఏబి అని చెప్తామన్నమాట. ఏబి అనేది రైమ్ స్కీమ్. ఇది ప్రాస క్రమము అంటాం తెలుగులో. వేరు చివర ఉన్న పదాలు ఒకేలా ఎలా వినిపిస్తాయో వాటికి సేమ్ లెటర్ ఇస్తాము, వేరుగా ఉన్నదానికి డిఫరెంట్ లెటర్ అనేది మనం ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. నెక్స్ట్ రైమ్ స్కీమ్ అయిపోయింది కదా. హౌ టు రైట్ ఏ రైమ్ స్కీమ్ అంటే చెప్పాం కదా, మనం జాగ్రత్తగా పోయంని అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వర్డ్, ఈచ్ లైన్ లాస్ట్ వర్డ్ ఉంటుంది కదా, దానికి మనము ఫస్ట్ ఏ ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ రైమింగ్ లైన్స్లో ఉంటే ఏ ఇచ్చుకోవాలి, ఒకవేళ డిఫరెంట్గా ఉంటే బి ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నారు కదా, ఇక్కడ స్టార్ అనే దానికి వీళ్ళు ఏ ఇచ్చారు. నెక్స్ట్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అనే దానికి కూడా ఏ ఇచ్చారు. స్టారు ఆరు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ. ఇక్కడ అప్ అబౌవ్ ద వరల్డ్స్ హై అనేది వేరుగా ఉంది కాబట్టి బి. నెక్స్ట్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై స్కై రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి బి. కాబట్టి ఈ రైమ్ యొక్క ఈ పోయంకి రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబిబి. ఈ విధంగా రైమ్ స్కీమ్ అనేది మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లెటర్స్ డిస్కస్. ఇక్కడ నుంచి మనకు మొత్తము గ్రామర్ పార్ట్, వొకాబులరీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ వన్ లెటర్స్ డిస్కస్లో కంప్లీట్ ద సమ్మరీ ఆఫ్ ద పోయం బై ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ గివెన్ ఇన్ ద బాక్స్ బిలో. షేర్ యువర్ ఆన్సర్ విత్ టీచర్ అండ్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ గివెన్. ఇక్కడ మనకు పోయం యొక్క సమ్మరీ అనేది ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో ఇచ్చారు. ఇక్కడ బాక్స్లో మనకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇచ్చారు, వీటిని మనం ఇక్కడ ఫిలప్ చేయవలసి ఉంటుంది. చూద్దాం. రైట్, ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ద పోయం రిటన్ ఇన్ ఏ నెరేటివ్ స్టైల్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ కింగ్ బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్. ఈ యొక్క పద్యం అనేది మనకు స్కాట్లాండ్ రాజు అయినటువంటి కింగ్ బ్రూస్ యొక్క కథను వివరిస్తుంది. హూ వాజ్ ఫీలింగ్ డాష్ ఆఫ్టర్ ఫెయిలింగ్ మల్టిపుల్ టైమ్స్ టు అచీవ్ సంథింగ్. అంటే అతను చాలా సాధించాలనుకున్నది సాధించలేక పలుసార్లు విఫలమై ఎలా ఉన్నాడంటే నిరాశ, లో. ఇక్కడ ఫస్ట్ దానికి మనకు లో అని వస్తుంది. దాని తర్వాత సంథింగ్ డిస్పైర్ అని వస్తుంది. ఇక్కడ డిస్పైర్ అంటే అర్థం ఏంటంటే నిరాశతో. ఫర్ హిస్ పీపుల్ ఇన్ ఏ మూమెంట్
In a moment dash he observed a spider trying to reach its web high above. అలాంటప్పుడు అతను ఒక సాలీడును గమనించాడు. ఆ సాలీడును గమనించి స్పైడర్ డాష్ ఎవ్రీ టైమ్ ఇట్ ఫెల్ ఆఫ్టర్ గెటింగ్ క్లోజ్ టు ఇట్స్ గోల్. అది సాలీడు ఎత్తులో ఉన్న తన గూడును చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇట్ మేడ్ 9 సార్లు ప్రయత్నించిన డాష్ అండ్ ఫైనల్లీ సక్సీడ్, చివరికి సక్సెస్ అయింది. ద కింగ్ సెడ్ దట్ ద స్పైడర్ హ్యాడ్ డాష్ అండ్ సో వుడ్ హీ ఇన్స్పైర్డ్ బై ద స్పైడర్స్ డిటర్మినేషన్. కింగ్ బ్రూస్ డిసైడెడ్ టు డాష్ వెన్ హీ డాష్ దట్ దిస్ టైమ్ హీ అల్టిమేట్లీ సక్సీడ్. ఇక్కడ సాలీడు యొక్క పట్టుదలను గమ్యాన్ని చేరుకోవడానికి 9 సార్లు ప్రయత్నించింది, చివరికి విజయం సాధించింది. సాలీడు పట్టుదలను చూసిన రాజు ఆశ్చర్యపోయి అన్నిసార్లు ప్రయత్నం చేసి విజయం సాధించినప్పుడు తాను కూడా సాధించగలనని భావించాడు. సాలీడు యొక్క స్ఫూర్తిని పొంది బ్రూస్ మరోసారి పోరాడాలని నిర్ణయించుకొని తాను కూడా విజయం సాధించాడు. ఇక్కడ మనము వీటి ఆన్సర్స్ క్లియర్గా చూద్దాము. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లో అంటే నిరాశ అని అర్థం, లో అని వస్తుంది. తర్వాత గ్రేట్ ఫర్ హిజ్ పీపుల్, ఇందాక వేరే చెప్పినట్టున్నా ఇక్కడ గ్రేట్ వస్తుంది. దాని తర్వాత డిస్పైర్ ఇన్ దిస్ మూమెంట్ డిస్పైర్ హీ అబ్జర్వ్డ్ ఏ స్పైడర్. ఇక్కడ లో అన్న నిరాశనే, గ్రేట్ అంటే గొప్ప, డిస్పైర్ అన్న కూడా నిరాశనే. దాని తర్వాత మనకు ట్రైంగ్ టు హిజ్ వెబ్ హై అబౌవ్ ద స్పైడర్ మౌంటెడ్ అంటే ఎక్కడం. ఎవ్రీ టైమ్ ఇట్ ఫెల్ ఆఫ్టర్ గెటింగ్ టు రీచ్ ఇట్స్ గోల్. ఇట్ మేడ్ 9 అటెంప్ట్స్ అంటే ప్రయత్నాలు అండ్ ఫైనల్లీ సక్సీడ్. హీ సెడ్ దట్ ద స్పైడర్ హ్యాడ్ కాంక్వర్డ్ అంటే విజయం సాధించడం అండ్ సో వుడ్ హీ ఇన్స్పైర్డ్ బై ద స్పైడర్స్ డిటర్మినేషన్. కింగ్ బ్రూస్ డిసైడెడ్ టు స్ట్రైవ్ అంటే శ్రమించడము లేకపోతే పోరాడము. వెన్ హీ ట్రైడ్ దిస్ టైమ్ హీ అల్టిమేట్లీ సక్సీడ్, ట్రైడ్ అంటే ప్రయత్నించను. ఈ విధంగా మనము పారాగ్రాఫ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. చూద్దాం. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ suitably. Pick 3 examples from the poem for each of the following. ఇక్కడ కింద ఇచ్చిన వాటిల్లో మనము ఎగ్జాంపుల్స్ని పోయం నుంచి ఎగ్జాంపుల్స్ని తీసుకోమన్నారు. దాని తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసరికి వై డస్ ద పోయిట్ రిపీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద పోయం. ఎందుకు రిపీటెడ్గా వర్డ్స్ అనేవి ఉన్నవి. అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవన్నీ మనము ఇప్పుడు చూద్దాం వీటికి ఆన్సర్స్. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ సూటబ్లీ అన్నారు కదా. ఇక్కడ వీ కెన్ సే దట్ ద పోయెట్ యూజెస్ ద నెరేటివ్ బికాస్ ద పోయం టెల్స్ ఏ స్టోరీ. ఇక్కడ నెరేటివ్ స్టైల్ని ఉపయోగించాడని మనం ఎలా చెప్పగలమంటే వీ కెన్ సే దట్ ద పోయెట్ యూజెస్ ద నెరేటివ్ స్టైల్ బికాస్ ద పోయం టెల్స్ ఏ స్టోరీ. ఇట్ హ్యాస్ ఎ క్యారెక్టర్ కింగ్ బ్రూస్ అండ్ అన్ ఈవెంట్ వేర్ హీ వాచెస్ ఎ స్పైడర్. ద పోయం మూవ్స్ స్టెప్ బై స్టెప్ లైక్ ఏ షార్ట్ టేల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పద్యం అనేది ఒక కథలాగా ఉంటుంది. ఎందుకంటే కింగ్ బ్రూస్ అనే ఒక పాత్ర ఉంది, అతను సాలీడును గమనిస్తూ ఉండే ఒక సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక చిన్న కథలాగా స్టెప్ బై స్టెప్ ముందుకు సాగుతుంది కాబట్టి ఇది నెరేటివ్ స్టైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం ఏంటంటే టు నెవర్ గివ్ అప్. మనము ఎప్పుడు ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు అనేది. The central idea of the poem is to never give up. If we keep trying again and again, we can succeed. The spider teaches this lesson. King Bruce learns from it and tries again. మన పద్యము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికైనా విజయం సాధిస్తాము. కవి మనకు ఈ పాఠాన్ని నేర్పుతున్నాడు అనమాట. దీనికి సంబంధించి కింగ్ బ్రూస్ కూడా దీని నుంచే నేర్చుకుని మళ్ళీ ప్రయత్నం చేశాడు, విజయం సాధించాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిక్ 3 examples ఫ్రమ్ ద పోయం ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు, వాటికి సంబంధించి 3 lines ఇచ్చారు, వాటికి సంబంధించి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ లైన్స్ దట్ డిస్క్రైబ్ ద స్పైడర్స్ ఎఫర్ట్స్. ఏ లైన్స్ మనకు సాలీడు పడిన శ్రమను వివరించే లైన్స్ ఏంటి అని అడిగారు. మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకు పోయంలో ఉందన్నమాట. అప్ అప్ ఇట్ ర్యాన్ నాట్ ఈ సెకండ్ టు స్టే అగైన్ ఇట్ ఫెల్ అండ్ స్వంగ్ బిలో బట్ అగైన్ ఇట్ క్విక్లీ మౌంటెడ్ స్టడీలీ ఇంచ్ బై ఇంచ్ హయ్యర్ అండ్ హయ్యర్ హీ గాట్. అంటే పైకి అది పరిగెత్తింది, ఒక్క క్షణం కూడా ఆగలేదు. మళ్ళీ అది కిందకి పడింది, కానీ వెంటనే వేగంగా పైకి ఎక్కింది. నిలకడగా అంగుళం ఎదుగుతూ పైకి చేరుకుంది. ఈ విధంగా మనము దీని యొక్క మీనింగ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ చూసుకున్నట్లయితే అలిట్రేషన్ అంటే అనుప్రాస, అంటే ఒకే హల్లు అనేది పదే రావడం. ద రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ కాన్సోనెంట్ సౌండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ క్లోజ్లీ కనెక్టెడ్ వర్డ్స్. చూడండి, ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్లింగ్ క్రాల్ ఉంది కదా, అందులో సి మళ్ళీ రిపీట్ అయింది సి. అలాగే స్లిప్పరీ స్ప్రాల్ అంటే ఎస్ అనే శబ్దం మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ టు స్టే అంటే ఇక్కడ కూడా మనకు ఎస్ అనే సౌండ్ అనేది రిపీట్ అయింది. సిఎస్ఎస్ ఈ విధంగా స్టార్టింగ్లో ఎండింగ్లో మనకు సేమ్ సౌండ్ అనేది అది కాన్సోనెంట్ సౌండ్ మాత్రమే వినపడుతుంది. దీన్ని మనం అలిట్రేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే వై డస్ ద పోయిట్ రిపీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద పోయం ట్రైడ్ స్టడీలీ అప్. ఈ పదాలను పదే ఎందుకు ఉపయోగించారు అంటే ద పోయిట్ రిపీట్స్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ టు షో స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్. బలమైన భావాలను నిరంతరం చూపించడానికి కవి ఈ పదాలను పదే ఉపయోగించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడ్ షోస్ దట్ ద కింగ్ మేడ్ మెనీ అటెంప్ట్స్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఈజీలీ. ట్రైడ్ అనేది రాజు చాలాసార్లు ప్రయత్నించాడని, సులభంగా ఓటమిని ఒప్పుకోలేదని చూపిస్తుంది. అదేవిధంగా స్టడీలీ షోస్ ద హౌ కేర్ఫుల్లీ అండ్ పేషెంట్లీ ద స్పైడర్ కెప్ట్ క్లైంబింగ్. స్టడీలీ అంటే స్థిరంగా అనేది మనకు సాలిడ్ ఎంత ఓపిక్గా జాగ్రత్తగా పైకి ఎక్కుతుందో చూపిస్తుంది. నెక్స్ట్ అప్ షోస్ ద స్పైడర్స్ రిపీటెడ్ ఎఫర్ట్స్ టు గో హయ్యర్ అగైన్ అండ్ అగైన్. అప్ అనేది పదే పైకి వెళ్ళడానికి సాలిడ్ చేసిన ప్రయత్నాల గురించి వివరిస్తుంది. ఈ విధంగా మనకు ఈ పేజీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి 6th వన్. ఇక్కడ మనం 5th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. చూడండి, ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం. మనం ఇప్పుడు చూసినటువంటి రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దాని తర్వాత బ్రావో ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. బ్రావో అనేది ఏంటిదంటే మనకు ఇంటర్జెక్షన్, అంటే మనకు ఆశ్చర్యార్థకం అంటాం కదా అది. నెక్స్ట్ ద పోయట్ యూజెస్ ద ఇట్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్. ఏంటంటే ఎందుకు ఉపయోగించామంటే రిథమ్కి ఉపయోగించామన్నమాట. ఇట్ ఈజ్ అనేది. నెక్స్ట్ పేజీకి వెళ్తే మనము 5th అయిపోయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6th వన్ చూసుకున్నట్లయితే ద స్పైడర్స్ క్లైంబింగ్ ఈజ్ కంపేర్ టు ద కింగ్ బ్రూస్ ఓన్ స్ట్రగుల్స్. స్పైడర్ యొక్క విధానము అదేవిధంగా కింగ్ బ్రూస్ యొక్క విధానము రెండు ఒకే విధంగా అనిపిస్తున్నాయి అనమాట. జస్ట్ లైక్ ద స్పైడర్ రిపీటెడ్లీ అటెంప్ట్స్ టు రీచ్ ఇట్స్ వెబ్. ఎలాగైతే సాలిడ్ తన గూడును చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందో బ్రూస్ కూడా ప్రజలను సంతోషపెట్టడానికి వివిధ పనులనే చేస్తూ ఉంటాడు. దిస్ పొయిటిక్ డివైస్ ఈజ్ కాల్డ్ మెటాఫర్. ఈ విధంగా రెండు పోలికలను చెప్పడానికి ఉపయోగించేదాన్ని మెటాఫర్ అంటారు. ఇట్ స్ట్రెంథన్స్ ద పోయమ్స్ మెసేజ్ అబౌట్ ద పర్సివరెన్స్ కీప్ ట్రయింగ్ టిల్ ద సక్సీడ్. ఇది రూపకలంకారం అంటాం. మెటాఫర్ అంటే ఒక అలంకారం లాగా, రూపకలంకారం అంటాం తెలుగులో. అయితే లైక్, యాజ్ వంటి పదాలను ఉపయోగించకుండా ఒకదానితో ఒకటి అసలు సంబంధం లేని రెండు వేర్వేరు వస్తువులు లేదా విషయాల మధ్య పోలికను చూపిస్తుంది. దాన్ని మనం మెటాఫర్ అంటామన్నమాట. చూడండి, మెటాఫర్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ ఇన్వాల్వ్స్ ఇంప్లాయిడ్ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్, యాజ్ కానీ లైక్ యాజ్ కానీ ఉపయోగించకుండా రెండు విషయాల మధ్య లేకపోతే రెండు వస్తువుల మధ్య కంపారిజన్ అనేది ఉంటుంది. ఇట్ సజెస్ట్ దట్ వన్ థింగ్ ఈజ్ అనదర్, హైలైటింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్ టు యాడ్ డీపర్ మీనింగ్ ఆర్ అండర్స్టాండింగ్. ఒక వస్తువును మరొక వస్తువుతో సమానంగా ఉంది అని చూపడానికి వాటి మధ్య పోలికలను స్పష్టంగా
స్పష్టంగా చూపిస్తూ భావాన్ని మరింత లోతైన అర్థాన్ని అవగాహనను ఇస్తుందన్నమాట ఈ మెటాఫర్ అనేది. చూడండి, దాని తర్వాత మనకు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద మెటాఫర్స్. ఇక్కడ మెటాఫర్స్ ఏంటి, సిమిలీస్ అంటే ఏంటిదో మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, సిమిలీస్ అంటే మనకు లైక్ యాజ్ ఉంటే అవి ఖచ్చితంగా సిమిలీస్ అని చెప్పాలి. లైక్ యాజ్ లేకుండా పోల్చాము అంటే దాన్ని మెటాఫర్ అని చెప్పాలి. చూడండి, ఫస్ట్ వన్, హీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ చీతా. అతను చిరుతపులి అంత వేగంగా పరిగెత్తాడు. అంటే మనము ఇక్కడ యాజ్ ఉపయోగించాము అంటే ఇది సిమిలీ, ఎస్ అని అర్థం, ఎస్ పెట్టాలి. దాని తర్వాత ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అంటే ప్రపంచమే ఒక రంగస్థలము. ఇక్కడ మనము ప్రపంచాన్ని, రంగస్థలాన్ని ఒకే విధంగా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ లైక్ కానీ యాజ్ కానీ లేదు కాబట్టి ఇది మెటాఫర్, ఎం అని పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ద నైట్ వాజ్ ద డార్క్ యాజ్ కోల్. రాత్రి బొగ్గులాగా నల్లగా ఉంది. యాజ్ ఉంది కదా, యాజ్ ఉందంటే మనం సిమిలి. నెక్స్ట్ హీ శాంగ్ లైక్ అన్ ఏంజల్. అతడు దేవదూతలాగా పాడాడు. అంటే లైక్ ఉంది కదా, ఇక్కడ లైక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ ఉన్నా యాజ్ ఉన్నా అది సిమిలి. హర్ వాయిస్ వాజ్ మ్యూజిక్ టు హిజ్ ఇయర్స్. ఆమె యొక్క స్వరము అతని చెవులకు సంగీతంలాగా వినిపించింది. ఇక్కడ మనకు లైక్ లేదు, యాజ్ లేదు కాబట్టి ఇది మెటాఫర్, ఎం అని పెట్టాలి. నెక్స్ట్ ద క్లాస్ రూమ్ వాజ్ ఏ జూ. తరగతి గది ఒక జంతు ప్రదర్శనలాగా ఉంది. ఇక్కడ లైక్ లేదు, యాజ్ లేదు కాబట్టి మెటాఫర్, ఎం. నెక్స్ట్ ద బేబీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్. చిన్నారి ముద్దులాగా నిద్రపోతుంది. ఇక్కడ లైక్ ఉంది కాబట్టి మనం ఏం పెడతాము, సిమిలి, ఎస్ పెడతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హర్ స్మైల్ వాజ్ ఏ బ్రైట్ యాజ్ ద సన్. ఆమె యొక్క చిరునవ్వు సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంది. ఇక్కడ యాజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది సిమిలి, ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ ద లేక్ వాజ్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ ద స్కై. సరస్సు ఆకాశాన్ని ప్రతిబింబించే అద్దంలాగా ఉంది. అంటే ఇక్కడ లైక్ లేదు, యాజ్ లేదు కాబట్టి ఇది మెటాఫర్, ఎం అని పెట్టాలి. ఈ విధంగా మనము సిమిలీస్ అంటే ఏంటి, మెటాఫర్ అంటే ఏంటి అర్థం చేసుకున్నాం కదా. దాని తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద సిమిలీస్ టు మెటాఫర్స్ అండ్ మెటాఫర్స్ టు సిమిలీస్ టు ఎగ్జాంపుల్స్ హ్యావ్ బీన్ గివెన్. ఇక్కడ సిమిలీస్ ఇస్తే వాటిని మనం మెటాఫర్స్ లాగా మార్చాలి, మెటాఫర్స్ ఇస్తే మనం సిమిలీస్ లాగా మార్చాలి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ స్ప్రెడ్స్ లైక్ ద బ్రాంచెస్ ఆఫ్ ఏ మైటీ ట్రీ. దాన్ని మనము ఇక్కడ లైక్ ఉంది కాబట్టి ఇది సిమిలి, దాన్ని మెటాఫర్ లాగా మార్చారు. చూడండి, నాలెడ్జ్ ఈజ్ ఏ స్ప్రెడ్డింగ్ బ్రాంచ్ ఆఫ్ ఏ మైటీ ట్రీ. జ్ఞానము ఒక పెద్ద వృక్షం యొక్క కొమ్మల వలె విస్తరిస్తుంది. అది మనకు ఫస్ట్ ఇచ్చింది. దాన్ని మనము అనువాదం చేసినట్లయితే మెటాఫర్ లాగా రాసినట్లయితే జ్ఞానము అనేది ఒక పెద్ద వృక్షం యొక్క విస్తరించే కొమ్మ. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే హిస్ కరేజ్ వాజ్ ఏ బేకన్ గైడింగ్ అస్ త్రూ ద స్ట్రోమ్. అతని ధైర్యము తుఫాన్లో మనకు మార్గం చూపించే ఒక దిక్చూచి అని అర్థం. హిస్ కరేజ్ వాజ్ ఏ బీకన్ గైడింగ్ అస్ త్రూ ద స్ట్రోమ్. ఈ విధంగా మనకు ఇచ్చింది. లైక్ యాజ్ లేదు కాబట్టి ఇది మెటాఫర్. మనం దీన్ని సిమిలీగా రాస్తే హిస్ కరేజ్ వాజ్ యాజ్ బ్రైట్ యాజ్ ఏ బీకన్ గైడింగ్ అస్ త్రూ ద స్ట్రామ్. యాజ్ ఉపయోగించి ఒకటి రాయొచ్చు. అదేవిధంగా లైక్ ఉపయోగించి హిస్ కరేజ్ వాజ్ లైక్ ఏ బీకన్ గైడింగ్ అస్ త్రూ ద స్ట్రామ్. ఈ విధంగా రెండు రాసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే అతని ధైర్యము ఒక లైట్ హౌస్ లాగా అనమాట. అది తుఫాన్లో మనకు దారి చూపించింది. దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటే మెటాఫర్ లాగా రాసుకుంటే అతని ధైర్యము తుఫానులో మాకు దారి చూపే ఒక దివ్య వలె ఉంది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ద బుక్ వాజ్ ఏ ట్రెజర్ చెస్ట్ ఫిల్డ్ విత్ ద ఎండ్లెస్ అడ్వెంచర్స్. ఆ పుస్తకము అంతులేని సాహసాలతో నిండిన ఒక నిధి పెట్టె. ఇది అలంకారం. ఇక్కడ ఏంటంటే మెటాఫర్ ఇది. దీంట్లో లైక్ కానీ యాజ్ కానీ లేవు. దీన్ని మనము లైక్ యాజ్ ఉపయోగించి రాస్తే ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇవి
మెటాఫర్ అంటే రూపకలంకారము, లైక్ సిమిలీ అంటే ఉపమాలంకారము. లైక్ యాజ్ ఉంటే అది తెలుగులో మనం ఉపమాలంకారం అంటాం, ఇంగ్లీష్లో సిమిలీ అంటాం. అదేవిధంగా మెటాఫర్ అంటే రూపకలంకారము, వలే ఇవి ఉండవన్నమాట. రూపకలంకారం అంటే లైక్ కానీ యాజ్ కానీ ఉండవు, అది రూపకలంకారము. దాన్ని మనం ఇంగ్లీష్లో మెటాఫర్ అంటాం. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ద బుక్ వాజ్ ఎ ట్రెజర్ చెస్ట్ ఫిల్డ్ విత్ ద ఎండ్లెస్ అడ్వెంచర్స్. ఇది వచ్చేసరికి మనకు మెటాఫర్. దీన్ని మనం సిమిలీ కింద రాస్తే ఎలా ఉంటుందంటే చూడండి, సిమిలీ ద బుక్ వాజ్ లైక్ ఏ ట్రెజర్ చెస్ట్ ఫిల్డ్ విత్ ద ఎండ్లెస్ అడ్వెంచర్స్. మనం ఆన్సర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఆన్సర్స్ చూసుకోవచ్చు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. ద బుక్ వాజ్ ఏ ట్రెజర్ చెస్ట్ ఫిల్డ్ విత్ ఎండ్లెస్ అడ్వెంచర్స్. పుస్తకం అంతులేని సాహసాలతో నిండిన ఒక నిధి పెట్టె. దాన్ని మనము సిమిలీ కింద మారిస్తే ఈ విధంగా ద బుక్ వాజ్ లైక్ ఏ ట్రెజర్ చెస్ట్ ఫిల్డ్ విత్ ఎండ్లెస్ అడ్వెంచర్స్. పుస్తకం అంతులేని సాహసాలతో నిండిన ఒక నిధి పెట్టె వలె ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే హర్ లాఫర్ వాజ్ ఏ మెలోడీ దట్ బ్రైటన్ ద డార్కెస్ట్ డేస్. దాన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇది వచ్చేసరికి మనకు మెటాఫర్. దాన్ని మనం సిమిలీ కింద మార్చుకుంటే హర్ లాఫర్ వాజ్ లైక్ ఏ మెలోడీ దట్ బ్రైటన్ ద డార్కెస్ట్ డేస్. ఆమె నవ్వు చీకటి రోజులను సైతం ప్రకాశింపజేసే ఒక మధురమైన రాగము. అది మనకు మెటాఫరు. దాన్ని మనం సిమిలీ కింద మార్చుకుంటే ఆమె నవ్వు చీకటి రోజులను సైతం ప్రకాశింపజేసే ఒక మధురమైన రాగం వలె ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద మౌంటైన్ స్టూడ్ ఏ గాడ్ వాచింగ్ ఓవర్ ద వ్యాలీ బిలో. ఇక్కడ మనము తెలుగు అర్థం చూసుకున్నట్లయితే కొండ ఒక కాపలాదారునిలా నిలబడి కింద ఉన్న లోయను గమనిస్తుంది. ఇక్కడ ఇది సిమిలీ, ఎందుకంటే మనకు యాజ్ ఇచ్చారు కదా, అందుకని ఇక్కడ సిమిలీ కింద వర్క్ చేస్తుంది. దాన్ని మనం రాసినట్లయితే మెటాఫర్ లాగా హర్ మౌంటైన్ వాజ్ ఏ గాడ్ వాచింగ్ ఓవర్ ద వ్యాలీ బిలో అంటే అర్థం వచ్చేసరికి ఆమె పర్వతము ఒక కాపలాదారులాగా ఉండి కింద ఉన్న లోయను రక్షిస్తుంది. అదే మీనింగ్. దాని తర్వాత మనము సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే ద నైట్ వాజ్ లైక్ ఏ వెల్వెట్ క్లాక్ వ్రాపింగ్ ద వరల్డ్ ఇన్ మిస్టరీ. రాత్రి ఒక వెల్వెట్ దుప్పటిలా ఉండి ప్రపంచాన్ని రహస్యంలో ముంచెత్తింది. ఇక్కడ లైక్ ఉంది కాబట్టి ఇది సిమిలీ. దీన్ని మనం మెటాఫర్లోకి మారిస్తే ద నైట్ వాజ్ ఎ వెల్వెట్ క్లాక్ రాపింగ్ ద వరల్డ్ ఇన్ ఏ మిస్టరీ. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే హర్ థాట్స్ వర్ లైక్ బటర్ఫ్లైస్ ఇన్ సమ్మర్ మెడో. ఇక లైక్ ఉంది కాబట్టి అది సిమిలీ. ఆమె ఆలోచనలు వేసవి మైదానంలోని సీతాకోక చిలుకల్లా ఉన్నాయి. దాన్ని మనము మెటాఫర్లోకి మారిస్తే హర్ థాట్స్ వర్ బటర్ఫ్లై ఇన్ సమ్మర్ మెడో. ఈ విధంగా మనము ఆన్సర్స్ అన్నీ చూసుకోవచ్చు. దాని తర్వాత మనము లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ అనేది ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ విధంగా మనము లెటర్స్ డిస్కస్ అనే టాపిక్ గురించి ట్రై అగైన్లో లెటర్స్ డిస్కస్ అనే టాపిక్ పూర్తి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.